రెండేళ్ల కుమారుణ్ణి మృత్యుగండం నుంచి తప్పించి అమ్మ ప్రేమకు సాటి లేదని నిరూపించింది. కన్నబిడ్డను బతికించుకునేందుకు తన కాలయంలో కొంత భాగాన్నిచ్చి పునర్జన్మ ప్రసాదించింది. వైద్యులు సైతం అత్యంత ప్రతిభా పాఠవాలు ప్రదర్శించి క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి ప్రశంసలు అందుకున్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడానికి చెందిన మానస, రమణ దంపతుల ముద్దుబిడ్డే మహాసేన్ దత్త. పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉన్న మహాసేన్ను 5వ నెల నుంచి ఆరోగ్య సమస్యలు ఆవరించాయి. స్థానిక ఆస్పత్రుల చుట్టూ తిరిగి చివరకు హైదరాబాద్ యశోద వైద్యులను సంప్రదించారు. మహాసేన్కు రకరకాల పరీక్షలు చేసిన వైద్యులు బిడ్డ కడుపులో క్యాన్సర్ గడ్డ ముదిరిందని, మరో 4-5 ఏళ్లు మాత్రమే బతుకుతాడని పిడుగులాంటి వార్త చెప్పారు. ఆ కన్నగుండెలు తల్లడిల్లాయి. నవమాసాలు మోసిన బిడ్డకు 9 నెలలైనా నిండకముందే ప్రాణం మీదకు వచ్చిందని తెలిసి రోధించాయి. కన్నబిడ్డను ఎలాగైనా బతికించుకోవాలని తాపత్రయపడుతున్న ఆ తల్లిదండ్రులకు యశోద ఆస్పత్రి వైద్యులిచ్చిన ఓ సలహా జీవం పోసింది. కాలేయదాతలెవరైనా ఉంటే మహాసేన్ బతుకుతాడని చెప్పారు. ఏమాత్రం ఆలోచించని ఆ మాతృమూర్తి ముందుకొచ్చింది. తన కాలేయాన్ని కొంత ఇచ్చి కుమారుడికి పునర్జన్మ ప్రసాదించింది. ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్లనే ఇప్పుడు మేము ఇంత హ్యాపీగా ఉన్నాం. అంతకుముందు చెయ్యాలి అని చెప్పినప్పుడు 1 మంత్ వరకు అయితే అసలు చాలా భయం వేసి ఎలా జరిగిద్ది, బాబు ఎలా ఉంటాడు ఏంటి, ఈవెన్ థియేటర్లోకి తీసుకెళ్ళాక కూడా చాలా ఏడ్చేసాను నేను. బాబు ఎలా ఉంటాడు ఏంటి అని చెప్పేసి ఏడిస్తే డాక్టర్లు అందరూ వచ్చి ఏం కాదమ్మా బాగుంటాడు బాబు, మీకు ఆపరేషన్ అయ్యాక తీసుకొచ్చి చూపిస్తాం బాబుని, నువ్వేం భయపడొద్దు అని చెప్పేసి అని తీసుకొచ్చి చూపించారు. బాబు కూడా బాగున్నాడు. క్యాన్సర్ కదా మళ్ళీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేసరికి చాలా భయం వేసింది. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే మనకి బాబు సర్వైవల్ బాగుంటుందని డాక్టర్స్ చెప్పడం వల్ల, అండ్ మన బాలచంద్ర మీనన్ డాక్టర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ తను అండ్ భరత్ వాస్వాని గారు కీమోథెరపీ ఇచ్చారు, అండ్ డాక్టర్ కార్తిక్ పెడియాట్రిషియన్, వీళ్ళు ముగ్గురు చాలా కోఆపరేట్ చేసి మమ్మల్ని ఇప్పుడు బాబుని ఇలా చూస్తున్నామంటే వాళ్ళ కోఆపరేషన్ వల్లనే చూస్తున్నామండి. క్లిష్టమైన చికిత్సను విజయవంతంగా నిర్వర్తించింది యశోద వైద్యుల బృందం. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ జరిగి కూడా 2.5 నెలలు అవుతుంది. బాబు బాగానే ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం కొన్ని మందుల మీద ఉన్నాడు. ఆ మందులు క్రమ పద్ధతిలో తగ్గించుకుంటూ వస్తాము. ప్రస్తుతం 3 మందుల మీద ఉన్నాడు. దాన్ని క్రమ పద్ధతిలో 2, 1 అలా తీసుకొచ్చి తర్వాత లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది ఇది. అండ్ దీనికి సంబంధించి ఒకవేళ మార్పిడి చేయకపోతే బ్రతికే అవకాశాలు ఏమాత్రం లేకుండింది. బట్ ఇప్పుడు 80 నుండి 85% వరకు కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు తక్కువ. సో దగ్గర 70-80 సంవత్సరాలు బ్రతికే అవకాశం పిల్లవాడికి ఉంది. శస్త్రచికిత్సకు 15 లక్షల ఖర్చు చేసిన తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదని స్పష్టం చేశారు.